ఫాదర్, సేవియర్ కూతుర్ని మేము మాతో తీసుకువెళ్తాం ఫాదర్. అదే కదా న్యాయం. ఫాదర్ మీరేం చెప్పరేంటి? తను 2 రోజుల పాటు వాళ్ళ అమ్మతో ఆర్ఫనేజ్లో ఉండడం మంచిది. నువ్వు వెళ్ళి సైమా, జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. అలాగే. ఓ ప్రభువా, నేను నిన్నెన్నడూ అలక్ష్యపరచను, చేయి విడువను అని చెప్పినంత మాత్రాన సరిపోతుందా? ఈ జెస్సీ కూతురు విషయంలో నాకేదో ఒక మార్గం చూపించు. పర్వాలేదు కదే, ఇక మీద మనం ఒక్కళ్ళే పిలవక్కర్లేదు. ఇక మీద నువ్వే అవరాను అనరికి డ్రైవర్ కమ్ నర్స్. ఏ పిల్ల, ఆ డాష్ బోర్డ్ లో నాది పాత రైబన్ క్లాస్ ఉంది, ఉంది. ఇదిగోండి గ్లాస్. కళ్ళు కనపడి నాకెందుకే రైబన్ క్లాసు, అది నువ్వే పెట్టుకోవే. ఏంటి పెట్టుకున్నావా? పెట్టుకున్నావా? ఏది అలా స్టైల్గా ఒక నవ్వు నవ్వే. ఏది ఇప్పుడు బండి స్పీడ్ గా తోలుచుందా, దుమ్ము లేచిపోవాలి. అవరాన్ కారు వస్తుందని ఊరందరూ నుంచొని చూడాలి. ఊర్లోకి వచ్చామా? వచ్చాం. జనాలందరూ మనల్ని చూస్తూ నోరు వెలబెడుతున్నారా? అవునవును, చూస్తున్నారు. ఆ డబుల్ బార్ గన్ను తెచ్చుంటే పైకి 2 రౌండ్లు కాల్చేవాడినే. స్పీడ్గా పోవే. ఫాదర్ గారు ఎందుకు రమ్మని ఉంటారు? ఆ టపాసుల సైమన్ పెదనాన్న కొడుకు కావలి సైమన్ కి ఆ అమ్మాయిని అప్పగించడం అంత మంచిది కాదనిపిస్తోంది. తల్లి తండ్రి లేని ఆ పిల్లని మరి మీరేం చేయబోతున్నారు? సైమన్ ఒంగోలులో ఉన్న వాళ్ళ చుట్టాలింట్లో ఆ అమ్మాయి నుంచి చదివించాలని పట్టుదలతో ఉన్నాడు. అది చదివించడానికో వేరే ఏదైనా చేయడానికో మనకు తెలియదు కదా. ఇప్పుడు ఎలాగైతే హాస్టల్లో ఉంటుందో అదే విధంగా ఉన్నాయండి. ఆ కావలి సైమను తన గ్యాంగు బయటే ఉన్నారు. ఇదంతా చూస్తుంటే నాకు ఒకే ఒక దారి తోస్తోంది.